దేవుడా, ఇంతమంది కలిసి ఊరు ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎంత ఖర్చు అవుతుందో ఏంటో. పూజారి గారు ఎందుకు రమ్మన్నారో తెలియట్లేదే. వెళ్ళి అడిగితే చెప్తారు కదా, పదండి. సరే పదండి పదండి. రండి రండి, మీకోసమే వస్తున్నాను. రండి రండి. నమస్కారం పూజారి గారు. శుభం భూయాత్. రమ్మని చెప్పారంట. ఇంతకీ విషయం ఏంటి? మన ఊరి వాస్తవ్యులు శివప్రకాష్ సత్యనారాయణ హైదరాబాద్లో స్థిరపడ్డారనే విషయం తెలిసిందే కదా. అవును. ఇప్పుడు వాళ్ళిద్దరూ వియ్యంకులు కాబోతున్నారు. పుట్టిన ఊరి మీద అభిమానంతో గుళ్ళో పూజ జరిపించడానికి కుటుంబ సభ్యులతో వస్తున్నామని ఫోన్ చేసి చెప్పారు. ఓ అలాగా, చాలా సంతోషం. ఎలాగో వస్తున్నారు కాబట్టి గ్రామ పెద్దలుగా మన ఊర్లో కొత్తగా కడుతున్న ఆంజనేయ స్వామి దేవాలయ మండపానికి విరాళాలు ఇవ్వమని కోరుదాం. ఉమ్, అలా ఆలయ నిర్మాణానికి సహాయంగా ఉంటుంది కదా, ఏమంటారు? దానికి ఇంతలా ఆలోచించాలా పూజారి గారు? సత్యనారాయణ కొడుకు హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగిగా మంచి స్థాయిలో ఉన్నాడని తెలిసింది. మనం అడగడమే ఆలస్యం. ఎంత విరాళం కావాలన్నా అంత ఇచ్చేస్తారు. చాలా సంతోషం. వచ్చి దేవుని దర్శనం చేసుకోండి. రండి రండి. పదండి. రే సత్యం, నీకు గుర్తుందా? మనిద్దరం చిన్నప్పుడు ఈ గుడి ముందే ఆడుకునేవాళ్ళం.